ఆంధ్రప్రదేశ్ మంత్రులు భయపడుతున్నారా? జగన్ పేరెత్తాలంటేనే జంకుతున్నారా? అధికార పార్టీని, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దల్ని ఆయన ఏ రేంజ్లో టార్గెట్ చేసినా ధీటైన కౌంటర్ వేయడానికి మంత్రులు వెనకాడుతున్నారా? ప్రతిపక్షాన్ని గట్టిగా టార్గెట్ చేయమని ముఖ్యమంత్రి ఓ వైపు ముల్లుగారతో పొడుస్తున్నా ఎక్కువ మంది మినిస్టర్స్లో చలనం ఉండటం లేదా? ఎందుకలా జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 13 నెలలైంది. తొలి ఏడాది ఎలా గడిచిపోయినా ఇటీవల ప్రతిపక్ష నేత జగన్ జనంలో తిరగడం మొదలుపెట్టాక పరిణామాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఒక రకంగా అది సర్కార్కు వార్నింగ్ సైరన్లా కనిపిస్తుందని అంటున్నారు పరిశీలకులు. జగన్ టూర్స్ కు జనం పెద్ద సంఖ్యలో వస్తూ ఉండడం, విమర్శలు, ఆరోపణల విషయంలో ఆయన ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా ఉండడం ఒక ఎత్తైతే, అధికార పార్టీ వైపు నుంచి ఆ స్థాయి కౌంటర్లు పడ్డం లేదన్నది లేటెస్ట్ పొలిటికల్ టాక్. మొదట్లో కాస్త తగ్గినట్టు అనిపించినా ఇప్పుడు మెల్లిగా వైసీపీ వాయిస్ పెరుగుతోంది. పార్టీ పాత గొంతుకులన్నీ తిరిగి వినిపిస్తున్నాయి. అదే సమయంలో చేతిలో పవరుండి కూడా మనోళ్లు సరిగా మాట్లాడడం లేదన్న అసహనం టీడీపీ ద్వితీయ శ్రేణి క్యాడర్లో కనిపిస్తుందట. ప్రత్యేకించి జగన్ మాటలు చూస్తుంటే ఆయన డైరెక్ట్ గా ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నట్టే కనిపిస్తోందని అంటున్నారు. తాజాగా దాదాపు 2 గంటల పాటు నిర్వహించిన ప్రెస్ మీట్ లో సైతం చంద్రబాబు ఇంకో 3 ఏళ్లే అధికారంలో ఉంటారు, మళ్లీ పవర్లోకి వచ్చేది మేమే, వడ్డీతో సహా చెల్లిస్తామంటూ గట్టిగా మాట్లాడేశారు జగన్. ఇక్కడే ఇటు మంత్రులు, అటు టీడీపీ సీనియర్స్ రియాక్షన్ పై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. నేరుగా సీఎం చంద్రబాబు పేరు పెట్టి తిట్టినా, మరో రకమైన వార్నింగ్ ఇచ్చినా మంత్రులు ఎవ్వరూ ఇందుకు మాట్లాడటం లేదు, భయపడుతున్నారా అంటూ టీడీపీ క్యాడర్ తమలో తాము చర్చించుకుంటుందట. అంటే వైసీపీ వాళ్లు చెబుతున్నట్టు నిజంగానే వచ్చే ఎన్నికల్లో వాళ్లు పవర్లోకొస్తారా? ఒకవేళ వస్తే మనల్ని టార్గెట్ చేస్తారా? ఇందుకొచ్చిన గొడవ అనుకుంటూ ఎవరికి కిక్కురు మనకుండా ఉంటున్నారా అన్న చర్చలు జరుగుతున్నాయట పార్టీ వర్గాల్లో. ఒకరిద్దరు స్పందించినా మాటల్లో వాడి ఉండడం లేదని, ఏదో బలవంతంగా మాట్లాడించినట్టు ఫీల్ అవుతూ తూతూ మంత్రపు స్పందనలతో సరిపుచ్చుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇలా జగన్ పై విమర్శలు చేయడానికి మంత్రులు ఎందుకు జంకుతున్నారు అన్న చర్చ గట్టిగానే జరుగుతోందట వివిధ వర్గాల్లో. అందుకు ఎవరికి తోచిన కారణాలను వారు చెబుతూ విశ్లేషణల మీద విశ్లేషణలు చేసేస్తున్నారు. ప్రస్తుతం మంత్రులు కొంతమంది వాళ్ల సొంత పనుల్లో బిజీగా ఉంటూ పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను లైట్ తీసుకుంటున్నారు అన్నది ఒక వెర్షన్. ఇంకొందరైతే అనవసరంగా జగన్ మీద విమర్శలు చేయడం ఎందుకు, రేపు ఏదన్నా తేడా జరిగితే మనకే తలనొప్పులు, ఇప్పుడు గమ్ముగా చూసి చూడనట్టు పోతే పోలే అనుకుంటున్నట్టు సమాచారం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు మంత్రులుగా ఉన్న నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ లాంటి వాళ్లు ఏమాత్రం అవకాశం దొరికినా జగన్ మీద విరుచుకుపడేవాళ్లు. కానీ ప్రస్తుతం వీళ్లు ఎవ్వరూ కూడా ఆ స్థాయిలో రియాక్ట్ అవ్వడం లేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అసలు మాట్లాడకపోతే మరీ బాగోదు అన్నట్టుగా అప్పుడప్పుడు చిన్న చిన్న సౌండ్స్ చేయడం తప్ప మంత్రులెవరూ ప్రతిపక్షం మీద అటాకింగ్ మోడ్లోకి రావడం లేదన్న చర్చ టీడీపీ పెద్దల్లో సైతం జరుగుతోందట. పేర్లు చెప్పకున్నా కొన్ని సందర్భాల్లో సీఎం చంద్రబాబు ఈ విషయంలో బయటపడుతూనే ఉన్నారు. రాజకీయ విమర్శలు చేయడంతో బాగా వెనకబడుతున్నారని అంటూనే ఉన్నారాయన. వైసీపీ అధ్యక్షుడు ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేస్తున్నా ఒక్క మంత్రి కూడా ఆ స్థాయిలో ఇందుకు రియాక్ట్ అవ్వడం లేదన్న అంతర్మథనం టీడీపీ అధిష్టానంలో మొదలైనట్టు తెలుస్తోంది. కేబినెట్ సమావేశాలు, ఇతర మీటింగ్స్ లో సీఎం చంద్రబాబు ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఇదే విషయంపై కాస్త లోతుల్లోకి వెళ్తే మంత్రులు చాలా మంది ప్రస్తుతం సేఫ్ జోన్ చూసుకుంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఏదన్నా ఉంటే పార్టీ పెద్దలు వాళ్లే చూసుకుంటారు, ఇప్పుడు మనమో తెగ పూసేసుకోవడం ఎందుకని అనుకుంటున్నట్టు సమాచారం. అందుకే ఏదో ఉన్నామా, పని చేస్తున్నామా, మరీ అవసరమైనప్పుడు ఏదో అలా అలా కుయ్యి కుయ్యమని సౌండ్ చేస్తున్నామా అన్నట్టుగానే ఉంటున్నారట. మామూలుగా అయితే మంత్రులకు ఒక స్ట్రేచర్ ఉంటుంది కాబట్టి జగన్ వ్యాఖ్యల మీద వాళ్లు రియాక్ట్ అయితే రీచ్ ఎక్కువగా ఉంటుంది. అందున సీనియర్స్ కాస్త వాగ్దాటి ఉన్నవాళ్లైతే పార్టీ క్యాడర్లో కూడా ఊపొస్తుంది అన్నది టీడీపీ పెద్దల అభిప్రాయం. కానీ అలాంటి వాళ్లు ఎవ్వరూ పెద్దగా నోరు తెరవకుండా సేఫ్ జోన్ చూసుకుంటూ ఉండడంతో ఏపీ మంత్రుల్లో జగన్ అంటే భయం ఏర్పడిందా, అందుకే మాట పెగలడం లేదా అన్న చర్చలు జరుగుతున్నాయట పొలిటికల్ సర్కిల్స్ లో.